వెల్కమ్ టు హిందీ టైం. ఈ రోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ న్యూ సిలబస్ లో ఏపీ సిలబస్ గుర్తుపెట్టుకోండి. 10th క్లాస్ న్యూ సిలబస్ లో బడే భాయ్ సాహబ్ లెసన్ అనేది క్వశ్చన్ ఆన్సర్ నేర్చుకుందాము. ప్రతి పదానికి మీకు తెలుగు మీనింగ్ ఉంటుంది. ఒక్కసారి వినగానే అర్థమైనంత ఈజీగా మీకు చెప్తారు. ఓకేనా? క్వశ్చన్ ఆన్సర్ స్టార్ట్ చేద్దామా? చూడండి, పార్ట్ 1 క్వశ్చన్ చూడండి. కథానాయక్ కి రుచి కిన్ కార్యో మే థీ. కథానాయక్ అంటే ఇందులో మెయిన్ హీరో అని, ఎవరు, అతనికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉండేది. కథానాయక్ కి రుచి కిన్ కార్యో మే థీ, దేంట్లో ఇంట్రెస్ట్ అతనికి ఏదంటే ఇంట్రెస్ట్ అనేది. కథానాయక్ కి రుచి మైదాన్ మే ఖేల్నా అంటే గ్రౌండ్ లో ఆడుకోవడము, కంకరియా ఉఛాల్నా, కాగజ్ కి తితిలియా ఉడానే. కంకరియా అంటే రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు ఎగిరేయడము. కాగజ్ కి తితిలియా ఉడానే, కాగితంతో తితిలియా అంటారు కదా, బటర్ఫ్లై తయారు చేయడము. సాథియోं से గప్పేబాజీ కర్నే అంటే కబుర్లు ఆడుకోవడం, ఫ్రెండ్స్ తో బాగా కబుర్లు ఆడుకోవడం. గప్పేబాజీ అంటే కబుర్లు ఆడడం అని. చార్ దీవారోं पर चढ़कर नीचे कूदने అంటే 4 గోడలు ఉంటాయి కదా, గోడలపై ఎక్కి కిందకు దూకడము. फाटक पर सवार होकर उसे मोटर कार बनाकर आनंद उठाना. గేట్ పైన ఎక్కి గేట్ ని అది మోటార్ కార్ లాగా అలా తోసుకుంటూ ఆడుకునేవాడు. ఫాటక్ అంటే గేట్. फाटक पर सवार होकर उसे మోటార్ కార్ బనాకర్ ఆనంద్ ఉఠానా, దాన్ని మోటార్ కార్ లాగా తయారు చేసి ఆనందించేవాడు. ఆది కార్యో మే థీ, అతనికి ఏమేమి ఇష్టం అంటే చూడండి, మైదాన్ మే ఖేల్నా అంటే గ్రౌండ్ లో ఆడుకోవడము, కంకరియా ఉఛాల్నా రాళ్ళు పట్టి ఇలా ఇలా ఇసిరేసుకోవడము, కాగజ్ కి తితిలియా ఉడానా కాగితంతో బటర్ఫ్లై తయారు చేసి ఆడుకోవడము. సాథియోं से గప్పేబాజీ కర్నే, సాథియో అంటే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ తో బాగా కబుర్లు ఆడుకోవడము. చార్ దీవారీ పర్ చढ़कर నీచే కూదనే, గోడలపై ఎక్కి కిందికి దూకడము. फाटक पर सवार होकर అంటే ఫాటక్ అంటే గేట్, గేట్ పైన ఎక్కి దాన్ని కార్ మోటార్ లాగా ఆడుకోవడము. ఆనంద్ ఉఠానా ఆది కార్యో మే థీ. फुटबॉल की उछल कूद, कबड्डी के दाव घात और పతంగ్బాజీ కార్యో మే థీ. చూడండి, ఫుట్బాల్ కి ఉచ్చల్ కూద్ అంటే ఫుట్బాల్ తో ఆడుకోవడము, కబడ్డీకి దావ్ బాజ్ అంటే పందాలు పెట్టుకోవడం, నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా వాడు గెలుస్తాను పెడతారు కదా అదా, ఆ విధంగా. పతంగ్బాజీ అంటే పతంగ్ ఎగరేయడము. కార్యో మే థీ ఇవంటే ఇతనికి బాగా ఇష్టం. అంటే గ్రౌండ్ లో ఆడుకోవడము, గేట్ ఎక్కి అటు ఇటు దూకడము, గోడలు ఎక్కి దూకడము, ఫ్రెండ్స్ తో బాగా కబుర్లు ఆడుకోవడము, కబడ్డీ ఆడడం, ఫుట్బాల్, మొత్తం ఇలాంటి కార్యాలు అంటేనే అతనికి బాగా ఇష్టము. ఒకసారి చదువుతున్న జాగ్రత్తగా వినండి. కథానాయక్ కి రుచి మైదాన్ మే ఖేల్నే, కంకరియో ఉఛాల్నే, కాగజ్ కి తితిలియా ఉడానే, సాథియోं से గప్పేబాజీ కర్నే, చార్ दीवारी पर चढ़कर नीचे कूदने. फाटक पर सवार होकर उसे मोटर कार बनाकर आनंद उठाना आदि कार्यों में थी. फुटबॉल की उछल कूद, कबड्डी के दाव घात और पतंगबाजी कार्यों में थी. చూడండి, కథానాయకుని ఆసక్తి మైదానంలో ఆడుకోవడము, గుల్కా రాళ్ళని విసరడము, కాగితపు సీతకొక చిలుకలను చేసి ఎగరవేయడము, స్నేహితులతో కబుర్లు చెప్పడము, గోడలపైకి ఎక్కి క్రిందకు దూకడము, గేటు పైకెక్కి కారును నడిపినట్లుగా ఆనందించడము మొదలగు వాటిపై ఉన్నది. ఫుట్బాల్ ఆట గంతులు, కబడ్డీ ఆట పందేలు మరియు గాలిపటాలు ఎగరేయడం అంటే అతనికి ఇష్టము. అంటే ఆ రుచులు ఉండేవి అని. చూడండి, బడే భాయ్ సాహబ్ छोटे भाई से हर समय पहला सवाल क्या पूछते थे. పెద్దన్నయ్య చిన్నవాడికి ఎప్పుడు కనిపించగానే ఒక క్వశ్చన్ అడిగేవాడు. ఆ క్వశ్చన్ ఏంటి అని. సవాల్ అంటే ఇక్కడ క్వశ్చన్.
बड़े भाई साहब छोटे भाई से పెద్ద అన్నయ్య చిన్నవాడితో हर समय ప్రతి సమయము पहला सवाल क्या पूछते थे फर्स्ट क्वेश्चन ఏం అడిగేవాడు बड़े भाई साहब छोटे भाई से हर समय यही सवाल पूछते थे कहाँ थे అక్కడ ఉన్నావు అని అడిగేవాడు చూడండి మొత్తం క్వశ్చన్ లోనే ఉంది జస్ట్ ఇది ఒకటే కహా థే అంటే ఎక్కడ ఉన్నావు అని ఓకేనా అన్నయ్య తమ్ముడిని నిత్యం ఇదే ప్రశ్నించేవారు ఎక్కడ ఉన్నావు అని ఓకేనా ఇది చూడండి మొత్తం ఆన్సర్ క్వశ్చన్ లోనే ఉంది మీకు జస్ట్ కహా థే అనేది నేర్చుకో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి तीसरी बार पास होने पर छोटे भाई के व्यवहार में क्या परिवर्तन आया మూడోసారి పాస్ అవుతాడు కదా తమ్ముడు అతని యొక్క ప్రవర్తనలో ఎలాంటి మార్పు వచ్చింది అని तीसरी बार पास होने पर छोटे भाई के व्यवहार में ये परिवर्तन आया कि మూడోసారి పాస్ అయిన తర్వాత తమ్ముడిలో ఈ మార్పు వచ్చింది ఏంటది वो स्वच्छंद और घमंडी बन गया స్వచ్ఛంద్ అంటే చాలా ఫ్రీడమ్ వచ్చేసింది ఘమండ్ అంటే గర్వం పెరిగింది జ్యాదా మెహనత్ నా కర్నే పర్ భీ వో పాస్ హో జాయేగా అతనికి ఒక గర్వం వచ్చింది నేను ఎక్కువ కష్టపడి చదవకపోయినా నేను పాస్ అవ్వగలను అనే గర్వం పెరిగింది అప్నా అధిక సమయ ఖేల్ కూద్ మే బితానే లగా ఎక్కువ సమయాన్ని ఆటల్లో గడిపేవాడు ఎందుకంటే అహంకారం పెరిగింది కదా అన్నయ్య ఎప్పుడు చదువుతూ ఉంటాడు నేను అంతా చదవకపోయినా నేను పాస్ అయిపోయానని అహంకారం పెరిగి ఎక్కువ టైం అనేది ఆటల్లో స్పెండ్ చేస్తున్నాడు పతంగ్ బాజీ కా నయా షౌక్ ఉస్మే ఉత్పన్న హో గయా పతంగ్ బాజీ అంటే గాలిపటాలు ఎగరేయడం అనేది కొత్త కోరిక కూడా అతనికి కలిగింది అది కూడా దాంట్లో కూడా ఎక్కువ టైం ని స్పెండ్ చేస్తున్నాడు పతంగ్ బాజీ అంటే గాలిపటాలను ఎగరవేయడం అనేది కూడా అతనికి షౌక్ ఉస్మే పైదా హో గయా షౌక్ అంటే కోరిక ఉస్మే ఉత్పన్న హో గయా అంటే కలిగింది కొత్త కోరిక కలిగింది అంటే నేను గాలిపటాలు బాగా ఎగరేసుకోవాలి అని మళ్ళీ ఆన్సర్ చదువుతున్న వినండి दूसरी बार पास होने पर छोटे भाई के व्यवहार में ये परिवर्तन आया कि वो स्वच्छंद और घमंडी बन गए घमंडी అంటే గర్వంగా ज्यादा मेहनत ना करने पर भी वो पास हो जाएगा ఎక్కువ కష్టపడకపోయినా అతను పాస్ అయిపోతాడు अपना अधिक समय खेल कूद में बिताने लगेगा ఎక్కువ సమయాన్ని अपना अधिक समय खेल कूद में बिताने लगा ఎక్కువ సమయం ఆటల్లో గడుపుతున్నాడు పతంగ్ బాజీ కా నయా షౌక్ ఉస్మే ఉత్పన్న హో గయా గాలిపటాలతో ఎగరవేయాలని కొత్తగా కోరిక అతన్ని కలిగి అంటే మూడోసారి పాస్ అవ్వడం వలన అతనిలో అహంకారము గర్వం పెరిగిందని చెప్తున్నారు తెలుగులో రెండోసారి పరీక్షలో పాస్ రెండు సార్లు పరీక్షల్లో పాస్ అవడంతో తమ్ముడు ప్రవర్తనలో అహంభావము కనిపించింది బాగా కష్టపడకపోయినా నేను పాస్ అయిపోతాను అనే భావం అతనిలో ఏర్పడింది ఎక్కువ సమయాన్ని ఆటల్లోనే గడిపేవాడు అతనిలో గాలిపటాలు ఎగరేయాలని కొత్తగా అభిరుచి ఏర్పడింది చూడండి రెండోసారి పరీక్షలో పాస్ అవడంతో తమ్ముడిలో రెండవసారి పరీక్షలో పాస్ అవడంతో తమ్ముడి ప్రవర్తనలో అహంభావం కనిపించింది బాగా కష్టపడకపోయినా నేను పాస్ అవుతానని భావం అతనిలో ఏర్పడింది ఎక్కువ సమయాన్ని ఆటల్లోనే గడిపేవాడు అతనిలో గాలిపటాలు ఎగరేయాలని కొత్త అభిరుచి ఏర్పడింది నెక్స్ట్ చూడండి बड़े भाई साहब छोटे भाई से उम्र में कितने बड़े थे అంటే పెద్ద అన్నయ్య చిన్నవాడి కన్నా ఏజ్ లో చూడండి उम्र में कितने ఎంత పెద్దవాడు और वे कौन सी कक्षा में पढ़ते थे అతను ఏ క్లాస్ లో చదువుతున్నాడు చూడండి క్వశ్చన్ జాగ్రత్తగా వినండి बड़े भाई साहब छोटे भाई से उम्र में कितने बड़े थे పెద్ద అన్నయ్య చిన్నవాడి కన్నా ఏజ్ లో ఎంత పెద్ద అని బడే అంటే ఎంత పెద్ద అని और वे कौन सी कक्षा में पढ़ते थे అతను ఏ క్లాస్ లో చదువుతున్నాడు చూడండి बड़े भाई साहब छोटे भाई से उम्र में 5 साल बड़े थे పెద్ద అన్నయ్య చిన్నవాడి కన్నా 5 సంవత్సరాలు పెద్ద గుర్తుపెట్టుకోండి 5 साल बड़े थे
పెద్దవాడు చిన్నవాడు కన్నా 5 సంవత్సరాలు పెద్ద. వే 9वीं कक्षा में पढ़ते थे. అతను 9th క్లాస్ చదువుతున్నాడు. छोटे भाई की उम्र 9 साल की थी. అతనికి చిన్నవాడికి ఏజ్ 9 సంవత్సరాలు. बड़े भाई की उम्र 14 साल की थी. పెద్ద అన్నయ్య చూడండి 14 సంవత్సరాలు, చిన్నవాడికి 9 సంవత్సరాలు. బాగా ఇక్కడ అడిగింది ఏజ్ ఎంత అని అడిగాడు. ఉమ్రు అంటే ఏజ్. 9 साल की थी. 9 साल అంటే 9 సంవత్సరాలు. 14 साल की थी. 14 అంటే 14 సంవత్సరాలు అని. మళ్ళీ సార్ చదువుతున్న వినండి. बड़े भाई साहब छोटे भाई से उम्र में 5 साल बड़े थे. పెద్దవాడు చిన్నవాడి కన్నా 5 సంవత్సరాలు పెద్దోడు. 5 साल बड़े थे. 5 సంవత్సరాలు పెద్దవాడు. वे 9वीं कक्षा में पढ़ते थे. పెద్దన్నయ్య 9వ తరగతి చదువుతున్నాడు. छोटे भाई की उम्र 9 साल की थी. చిన్నవాడి ఏజ్ ఎంత? 9 సంవత్సరాలు. बड़े भाई की उम्र 14 साल की थी. చిన్నవాడి ఏజ్ 9 సంవత్సరాలు, పెద్ద అతనిది 14 సంవత్సరాలు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒకసారి చదువుతున్న వినండి. बड़े भाई साहब छोटे भाई से उम्र में 5 साल बड़े थे. वे 9वीं कक्षा में पढ़ते थे. छोटे भाई की उम्र 9 साल की थी. बड़े भाई की उम्र 14 साल की थी. చిన్నవాడికి 14 సంవత్సరాలు. చూడండి తెలుగులో. అన్నయ్య తమ్ముడి కంటే వయసులో 5 ఏళ్ళు పెద్దవాడు. అతడు 9వ తరగతి చదువుతున్నాడు. తమ్ముడు వయసులో 9 ఏళ్ళు. అన్నయ్య వయసు 14 సంవత్సరాలు. ఓకేనా? తెలుగులో ఒకసారి చదవండి. హిందీలో నంబర్ ఆఫ్ టైమ్స్ వినండి. వింటేనే మీకు హిందీ అనేది వస్తుంది. ఓకేనా? వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు స్పోకెన్ హిందీకి సంబంధించిన వాళ్ళైతే 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళకి వీడియో అనేది పంపించండి. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి హిందీ టైం.